నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ చెక్పోస్టులను రద్దు చేసిన ప్రభుత్వం. వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండొద్దని ఆదేశం. రవాణా శాఖ కార్యాలయాల్లో మధ్యవర్తులు లేకుండా చేస్తామన్న పొన్నం. షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్కు చర్యలు తీసుకుంటామని వెల్లడి. మహిళా బ్రిగేడ్ను ఏర్పాటు చేసిన జైషే మహ్మద్. ఉగ్రవాదంపై ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారని నిఘా వర్గాల హెచ్చరిక. రేపటి నుంచి మూతపడనున్న కేదార్నాథ్ ఆలయం. శీతాకాలం అనంతరం తెరుచుకోనున్న శైవ క్షేత్రం. రాష్ట్రంలో అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బారికేడ్లు తొలగించాలని డీటీఓలకు స్పష్టం చేశారు. రోడ్లపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండొద్దని, చెక్ పోస్టుల ఆర్థిక, పరిపాలనా రికార్డులను భద్రపరచాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గం ఆగస్టు 28న తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. చెక్ పోస్టులకు ప్రత్యామ్నాయంగా మొబైల్ ఎన్ఫోర్స్మెంట్ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి గత ఆగస్టులో అంటే 28వ తారీఖు 8వ నెల చెక్ పోస్టుల రద్దు నిర్ణయం కేబినెట్ తీసుకున్నాం. దాని కొంత టాక్సేషన్, ట్రాన్స్ఫార్మింగ్, ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ ఇవన్నీ దాని కొరకు కొంత సమయం తీసుకున్నాం. దానికి సంబంధించి వాళ్ళ ఈవోలు అంటే అమలు ఈ రోజు నుంచి ప్రారంభం చేసినాం. పెద్ద నిర్ణయము రవాణా శాఖకు సంబంధించి మంత్రిగా నేనే, మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరం కలిసి ఆ యొక్క కేబినెట్ తీసుకుపోయి దాన్ని డిస్కస్ చేసి నేను అందరినీ కేబినెట్ తీసేయాలని చెప్పి మాట్లాడి తెప్పించినాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దాన్ని కూడా బ్రీఫ్ చేసి వాళ్ళ టాక్సేషన్ ఎట్లా అని అడిగితే టాక్సేషన్ డిఫరెంట్ సోర్స్ లో మనం ఈ యొక్క ఇవన్నీ కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఈ ఆన్లైన్ అంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి తీసుకుందామని చెప్పారు. అది మీరు దానికి సంబంధించినటువంటి ఏదైనా ట్రాన్స్ఫార్మింగ్ సంబంధించిన ఇష్యూ వస్తే డెఫినెట్ ఇట్ విల్ టేక్ టైం. ఒక నిర్ణయం తీసుకోగానే ఆ నిర్ణయం అమలు చేయాలి. ఇలా టీమ్స్ కడతారు, టీమ్స్ నిర్ణయం తీసుకుంటా ఏదైనా ఇట్ విల్ టేక్ ఆన్ ఓవర్ టైం. దానికి ఆల్టర్నేటివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్లైన్ అంటే ఎన్ఫోర్స్మెంట్ రోడ్ల మీద మా డిపార్ట్మెంట్ దానికంటే ఇంకా కఠినతరంగా చేస్తుంది. ఎక్కడ వాహనం అక్రమంగా రవాణా చేసినా వాళ్ళందరికీ చెప్తాను, చెక్ పోస్టులు ఎత్తేసారు కాదు, కానీ బారాకూర్ మాపు తిరగాలని నడువు రవాణా శాఖ తెలంగాణలో మోర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, పనిచేయాలి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై న్యాయవాదులు, నిపుణులతో చర్చించి నివేదిక ఇవ్వాలని ఈ నెల 16న జరిగిన కేబినెట్ సమావేశంలో అధికారులను సీఎం ఆదేశించారు. అధికారులు సమర్పించే నివేదికపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా లేదా హైకోర్టులో కేసు తేలే వరకు వేచి చూడడమా, బిల్లులు ఆమోదించేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు విధించే గడువుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే ఆగడమా అనే అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల చట్టాలను సవరణ కోసం ఆర్డినెన్స్ జారీకి కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాల నిర్మాణం, అభివృద్ది పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త ఆసుపత్రి అవసరాలకు తగినట్లు అధునాతన వైద్య పరికరాలు సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ పరికరాలకు తగినట్లు గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణాలు ఉండాలని ఇంజనీరింగ్ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఆసుపత్రి నిర్మాణ పనులు సహా స్థానికులకు ఇబ్బంది లేకుండా
రోడ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవంతం చేయడానికి వైద్యారోగ్య, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ 10 రోజులకోసారి సమావేశమై సమస్యలు పరిష్కరించి పనులు వేగంగా జరిగే విధంగా చూడాలన్నారు. ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో నిర్మిస్తున్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలకు ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియమించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ అధికారి నిర్మాణాలను 24 గంటలు పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలన్నారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సెంటిమెంట్ రాజేసి లబ్ది పొందాలని బీజేపీ నేతలు పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెజసా కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుపై ఆయన చర్చించారు. నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి దేవాలయ భూముల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మండిపడ్డారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ హితవు పలికారు. ఒక దేవాలయం సంబంధించిన భూమి వేరెవరకు ఇస్తారని ఇటువంటి చిన్న చిన్న మాటలు మాట్లాడి ప్రజల యొక్క మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారంటే కేంద్ర మంత్రి స్థాయికి తగదు. కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన లౌకికవాద పార్టీ. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలని సమానంగా చూస్తున్న పార్టీ. ఇలాంటి పసలేని ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు ఇప్పటికైనా కేంద్ర స్థాయిలో మంత్రుల పదవిలో ఉన్నానంటే మాట ఎరిగి మాట్లాడితే మంచిదని నేను బండి సంజయ్ గారికి హితవు పలుకుతా ఉన్నాను. బస్తీ దవాఖానాలపై రాజకీయ లబ్ది కోసమే కొందరు ప్రజాప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు బస్తీ దవాఖానాలను సందర్శించి వసతులు, ఔషధాలు లేవంటూ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసం ప్రజాప్రతినిధులే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలు నమ్మకం సన్నగిల్లేలా చేయడం దురదృష్టకరమన్నారు. బస్తీ దవాఖానాల ద్వారా 134 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నామన్న మంత్రి 45,000 మందికి సేవలు అందుతున్నాయని వివరించారు. అన్ని దవాఖానాల్లో వైద్యుల అందుబాటుతో పాటు సరిపడా ఔషధాలు ఉన్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు లబ్ది చేకూర్చేలా కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. అలాంటి వారికి సరైన సమయంలో ప్రజలే మరోసారి గుణపాఠం చెబుతారన్నారు. వరి, మొక్కజొన్న, పత్తి అమ్మకాల్లో దళారులను ఆశ్రయించవద్దని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అధికారులతో కలిసి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. స్థానిక గోమాత జిన్నింగ్ మిల్లులో రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రాజమార్గంలో పత్తిని అమ్ముకోవచ్చన్నారు. అనంతరం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పొన్నం ఆయిల్ ఫామ్, హార్టికల్చర్, సెరికల్చర్పై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి పంట పొలాలకు నీళ్లు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ ఆన్లైన్ ఓటీపీ తోటి ఏ జిన్నీ మిల్లుకి వస్తే ఆ జిన్నీ మిల్లుకి పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తా ఉంది. ఇది మొదటి దశలో 12 రాష్ట్రాల్లో ప్రారంభమైతా ఉంది. ఈ రోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రోజు కపాస్ కిసాన్ పథకాన్ని నిన్ననే మొబైల్ యాప్ ద్వారా రైతు యొక్క లోడ్ చేసి ఈ రోజు అతని ఓటీపీ ద్వారా మొట్టమొదటి కొనుగోలు చేయడం జరుగుతోంది. ఈ పత్తి కొనుగోళ్ల ద్వారా రైతాంగం ఎక్కడ కూడా దళారికి అమ్ముకోకుండా నేరుగా మీ పత్తి అమ్మకానికి సంబంధించి స్లాట్ బుక్ చేసుకుని మీ పత్తిని రాజమార్గంలో అమ్ముకోండి. మొక్కజొన్న గాని, వరి గాని, పత్తి గాని అన్ని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు ఆదేశించింది. జాబ్ మేళా ద్వారా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ఉద్దేశమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నిర్వహించనున్న జాబ్ మేళా స్థలాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మెగా జాబ్ మేళాకు మంత్రి ఉత్తమ్ సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్ లోని ఫైల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ వేదిక కానుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని మంత్రి సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. దాదాపు 250 కంపెనీలు ఈ జాబ్ మేళాలో భాగస్వామ్యం అవుతున్నాయని ఉత్తమ్ తెలిపారు.
జిల్లాలో ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న యువకులు, అదేవిధంగా కాలేజీల్లో ఫైనల్ ఇయర్ లో స్టూడెంట్స్ అందరికీ ఈ సదవకాశం, ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకుంది మీ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఒక చిన్న ప్రయత్నం మాది. మీ కళ్ళల్లో సంతోషించడమే ఈ యొక్క మొత్తం కార్యక్రమం యొక్క ఉద్దేశం. యువకులకు ఉద్యోగం కల్పించి జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలిగితే అంతకంటే అది నా అదృష్టంగా భావిస్తారు. అది నాకు ఎంతో సంతోషం. ఇట్లా జాబ్ మేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఇప్పుడు జరగలేదు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులు డాక్టర్ నమ్రత, కళ్యాణి, నందిని, సంతోష్, జయంత్ కృష్ణని కోర్టు అనుమతితో ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు చెంచల్గూడ జైల్లో ఉండడంతో వారందరినీ జైల్లోనే విచారించేందుకు ఈడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 28 వరకు నిందితులను ఈడీ ప్రశ్నించనుంది. తొలుత సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలో గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా అనంతరం కేసు దర్యాప్తులో సిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగింది. నిందితులంతా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించిన ఈడీ నిందితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించారు. సోదాల్లో నిందితులు భారీగానే ఆస్తులు కలిగి ఉన్నట్టు ఈడీ గుర్తించింది. తనిఖీల సమయంలో ఈడీ కీలకమైన దస్త్రాలు కూడా స్వాధీనం చేసుకుంది. అయితే కోర్టు నిందితులను విచారించేందుకు అనుమతించడంతో వారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవాల్టి నుంచి ఈ నెల 28 వరకు నిందితులను జైల్లోనే విచారించనున్నారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ వద్ద ఓ పాఠశాల బస్సు అగ్నికి ఆహుతైంది. నాదర్గుల్కు చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పొగలు రావడంతో వెంటనే బస్సు ఆపి డ్రైవర్ దిగిపోయాడు. విద్యార్థులను ఇళ్ల వద్ద దింపి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నల్గొండలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడి బలవంతంగా పెళ్లి చేసుకున్న యువకుడికి 32 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. 75,000 జరిమానాతో పాటు బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి రోజారమణి తన తీర్పులో పేర్కొన్నారు. నల్గొండకు చెందిన 21 ఏళ్ల గురజాల చందు స్థానికంగా ఉండే ఓ బాలికను 2022లో కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడు. తర్వాత బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చందును నిందితుడిగా గుర్తించి 2022 సెప్టెంబర్లో కిడ్నాప్, బాల్య వివాహం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 2022 డిసెంబర్ నుంచి కోర్టులో వాదనలు జరగ్గా నేడు చందును దోషిగా తేల్చిన న్యాయమూర్తి 32 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. గుజ్జాల చందు అనే ఒక నిందితుడు మైనర్ బాలికని తన తండ్రికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ హాస్పిటల్కి వచ్చేసి మీ తల్లి లేదు, మీ తండ్రి అనారోగ్యంగా ఉన్నది, నేను మంచిగా చూసుకుంటా అది అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసిన క్రమంలో పలు ప్రాంతాలలో తిప్పుకుంటూ అత్యాచారం చేస్తాడు. అత్యాచారం చేసిన క్రమంలో రామగిరిలో ఆ విక్టిమ్ ని వదిలేస్తుంది. విక్టిమ్ వచ్చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చేసి నన్ను ఇట్లా తీసుకుపోయింది అని చెప్పేసి విక్టిమ్ తన స్టేట్మెంట్ లో ఇస్తుంది. దాని బేసింగ్ ఆన్ దట్ వన్ విక్టిమ్ మైనర్ కాబట్టి బాక్సో కేసు కింద నమోదు చేసేసి ఎవిడెన్స్ పర్ఫెక్ట్ గా నమోదు చేసి మా వాదనలు వినిపించాము. మా వాదనలతోటి జడ్జి గారు ఏకీభవించి మాకు ఈ రోజు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నాచారం పిఎస్ పరిధిలో బైక్ ను ఢీకొట్టిన లారీ సీసీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. బోడుప్పల్కు చెందిన మాధవరెడ్డి ఈ నెల 14వ తేదీన నాచారంలోని శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్ ధ్వంసం కాగా బాధితునికి కాలుకు తీవ్ర గాయమైంది. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని అదుపులోకి తీసుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన కానిస్టేబుల్ను ఉన్నతాధికారులు అభినందించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులమంటూ ఓ అధికారి దగ్గర 10 లక్షల టోకరా వేసిన ఘటన వరంగల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏసీబీ శాఖలో డీఎస్పీ సాంబయ్య పేరిట గుర్తు తెలియని వ్యక్తి ఆర్టీఏ కార్యాలయంలోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని భయభ్రాంతులకు గురిచేసి 10 లక్షల రూపాయలను కాజేశాడు. చివరికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మోసపోయానని మిల్స్ కాలనీ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని మదన్పుర ప్రాంతంలో ఒక భవనంలో కొంత భాగం కూలి 7 గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 12:46 భవనంలో కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాద సమాచారం అందగానే 4 అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగించి క్షతగాత్రను వెలికి తీశాయి. 7 గాయపడగా వారిని 2 ఆసుపత్రులకు తరలించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఉగాండా రాజధాని కంపాలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. కంపాలాలోని గులు జాతీయ రహదారిపై పలు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి గులు హైవేపై ఓ బస్సు లారీని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. వెంటనే డ్రైవర్ బస్సును మరో వైపునకు తిప్పగా పక్కన ఎదురుగా వస్తున్న 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో నియంత్రణ కోల్పోయిన పలు వాహనాలు వరుసగా ఢీకొట్టుకుని బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఉగాండాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్టేకింగ్ చేస్తుండడమేనని, వాహనదారులు రోడ్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అక్కడి ప్రజలను కోరుతున్నారు. దసరా, దీపావళి పండుగల వేళ వాహన విక్రయాలు పెరిగాయి. కేంద్రం జీఎస్టీ తగ్గించడంతో పాటు డీలర్లు ప్రకటించిన రాయితీలు ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చాయి. పండుగల సందర్భంగా 3 లక్షల కార్లకు పైగా విక్రయాలు జరిగినట్లు అంచనా. రానున్న నవంబర్, డిసెంబర్లో ఊహించని దానికంటే ఎక్కువగా వాహన కొనుగోలు జరగొచ్చని కంపెనీలు, డీలర్లు లెక్కగడుతున్నారు. ఆటోమొబైల్ మార్కెట్ కొనుగోళ్లతో కలకల్లాడుతోంది. కార్లు లేదా బైకులు కొనేవాళ్లు ఎక్కువగా దసరా, దీపావళి పండుగ వేళ ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వాహనాల విక్రయాలు జోరందుకున్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు, విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు అందించిన రాయితీలు కొనుగోళ్లు పెరిగేందుకు దోహదపడ్డాయి. గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా కార్ల విక్రయాలు పెరిగాయి. 2024 సెప్టెంబర్లో 2,82,945 కార్ల విక్రయాలు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్లో 2,99,369 వాహనాలు విక్రయించారు. దసరా, దీపావళి సందర్భంగా 3 లక్షల కార్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు అంచనా. మారుతి, సుజుకి కంపెనీల కార్ల విక్రయాలు మార్కెట్ షేరులో 41% పైగా ఉన్నాయి. ఆ తర్వాత టాటా 13.7%, మహీంద్రా కార్లు 12.5%, హ్యుందాయ్ 11% ఉన్నాయి. టొయాటో, కియా, స్కోడా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బేసిక్ వేరియంట్ దగ్గర నుంచి 5,000 రూపీస్ దగ్గర నుంచి 15,000 రూపీస్ వరకు ప్రతి కస్టమర్కి కూడా జీఎస్టీ మీద బాగా కలిసి వచ్చింది. అది కాకుండా హీరో మోటార్ కార్ప్ కంపెనీ ఇంకొక బెస్ట్ థింగ్ ఏం చేసింది అని అంటే, ఫ్లిప్కార్టు, అమెజాను ప్రతి కార్పొరేట్ కంపెనీస్తో టైఅప్ పెట్టుకుంది. రెగ్యులర్గా వాళ్ళకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కాకుండా ఎడిషనల్గా వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి వెహికల్ని బట్టి ప్రతి వెహికల్ మీద కూడా కస్టమర్స్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉండటం వలన ఈ ఫెస్టివ్ సీజన్ అనేది దసరా అండ్ దివాళీ ఏదైతే ఉందో మేము చాలా మంచి నెంబర్ సేల్ చేయగలిగాము. మాకు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ దసరా, దివాళీ అనేది ఒక సీజనల్ సేల్ ఉంటుంది. అంటే రెగ్యులర్గా మేము ఒక 1000 నంబర్స్ అమ్ముతామంటే ఈ సీజన్లో దానికి డబల్ చేసుకుంటాం అనమాట. 1000 అయ్యే దగ్గర 2000 ప్లస్ కూడా అవుతున్నాయి. దానికి ఈ ఇయర్ వచ్చేసి మనకి జిఎస్టీ ఎఫెక్ట్ కూడా బాగుంది. జిఎస్టీ తగ్గింది కాబట్టి ఇంకా ప్లస్ పాయింట్ అయింది. ఆల్మోస్ట్ దసరా నవరాత్రులు 9 డేస్లోనే 1000 నంబర్స్ అమ్మేసాము. ఇప్పుడు దివాళీకి కూడా ఇంకో 1,500-1,700 వెహికల్స్ సేల్ చేసాము. 25 to 30% గ్రోత్ ఉంది.
లాస్ట్ 2 years కంపేర్ చేస్తే. దేశవ్యాప్తంగా ఈ 20 రోజుల్లో 8.35 లక్షల ద్విచక్ర వాహనాలు విక్రయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ లెక్కలు చెబుతున్నాయి. హీరో మోటో కార్ప్, హోండా మోటార్స్ చెరో 25% విక్రయాలతో ముందు వరుసలో ఉండగా టీవీఎస్ 19%, బజాజ్ ఆటో 10% విక్రయాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కోవిడ్ ముందు అయితే సేల్స్ మనం అయితే లాస్ అయ్యామో, అంటే కోవిడ్ తర్వాత మనకు ఇంత సేల్స్ అనేది ఇంత ముందు కూడా మేము చూడలేదండి. ఆల్మోస్ట్ ఆల్ ట్రిపుల్ సేల్స్ అయ్యాయి, అంటే 300% రీచ్ అయ్యామన్నట్టు. ఈ లాస్ట్ క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే కనుక డ్యూ టు రీజన్ ఏంటంటే జిఎస్టీ మెయిన్ ఎఫెక్ట్ పడింది. దీంట్లో వచ్చేసి మనకు ఎవరైతే ప్లాన్ చేయని కస్టమర్స్ ఉన్నారో, పోస్ట్పోన్ చేసిన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకు చాలా కొద్దిగా ఊరట అనేది ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మారుతిలో స్మాల్ సైజ్ కార్ వచ్చేసి మనకు ప్రజెంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే జిఎస్టీ రాకముందు ఎంత ఉందంటే మనకు 6.2, 6.3 lakhs బడ్జెట్లో వచ్చే కారు 4.5 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేని డెలివరీస్ అయ్యాయి. మాకు మారుతి సుజుకి బండి అంటే చాలా ఇష్టం. దాని తర్వాత కూడా డిజైర్ వెహికల్ అయితే నాకు ఫేవరెట్ కార్ ఉంది. ఇంకోటి కొత్త తీసుకోవాలి. ఇప్పుడు కొత్త బండిలో 5 star రేటింగ్ వస్తుంది కాబట్టి మాకు చాలా ఇష్టం ఉంది. ఇప్పుడు జిఎస్టీ రేట్ తగ్గిపోయింది కాబట్టి తీసుకుంటున్నాం. కంపెనీ ఆఫర్స్ నడుస్తుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లోనూ ఊహించని దానికంటే ఎక్కువగానే వాహనాల కొనుగోళ్లు జరగొచ్చని కంపెనీలు, డీలర్లు అంచనా వేస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇండి కూటమిలో ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్తో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్తో చర్చించారు. నామినేషన్ల పత్రాల ఉపసంహరణ గడువు అయిన గురువారం అన్ని అంశాలు పరిష్కారమవుతాయని చర్చల తర్వాత చెప్పారు. బీహార్లో విజయం సాధించడం విపక్ష కూటమికి చాలా ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. అయితే తేజస్వీ యాదవ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. ఓటర్ అధికార యాత్ర సందర్భంగా రాహుల్, తేజస్వీ మధ్య సమన్వయం అందరూ చూశారని గెహ్లోట్ గుర్తు చేశారు. వారే సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని వివరించారు. తేజస్వీ సర్కార్ పేరుతో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ ఇష్టపడడం లేదని, ప్రచారం జరుగుతున్న వేళ అశోక్ గెహ్లోట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా 143 స్థానాల్లో ఆర్జేడీ, 61 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. అయితే 5 చోట్ల ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ జరగనుంది. మరో 3 స్థానాల్లో సిపిఐ అభ్యర్థులపైన హస్తం పార్టీ అభ్యర్థులను నిలిపింది. 5, 10 స్థానాల్లో స్నేహపూర్వక పోటీ పెద్ద విషయం కాదని అంతకుముందు అశోక్ గెహ్లోట్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బ తిన్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్కు బుద్ధి రాలేదు. తమ నెట్వర్క్ను విస్తరించుకునేందుకు జైషే మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మహిళా బ్రిగేడ్ను జైషే మహ్మద్ ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఆ సంస్థ మహిళలకు ఉగ్రవాదంపై ఆన్లైన్లో కోర్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఆన్లైన్ కోర్సులో జైషే చీఫ్ మసూద్ అజార్ చెల్లెళ్లు సాదియా అజార్, సమైరా అజార్ జిహాద్కు సంబంధించిన పాఠాలు చెప్పనున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ పంపిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు తమ నెట్వర్క్ ను విస్తరించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు తొలిసారి ప్రత్యేకంగా జైషే మహ్మద్ మహిళా బ్రిగేడ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన జైషే మహిళా బ్రిగేడ్ సంస్థ మహిళలకు ఉగ్రవాదంపై ఆన్లైన్ కోర్సులు నిర్వహించనున్నట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా కథనాలు తెలిపాయి. ఈ కోర్సుకు తౌఫాత్ అల్ ముమినాత్ గా పేరు పెట్టినట్లు తెలుస్తోంది. జైషే చీఫ్ మసూద్ అజార్ చెల్లెళ్లు సాదియా అజార్, సమైరా అజార్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్ర సంస్థ జైషే ప్రధాన కేంద్రంపై భారత్ చేసిన దాడుల్లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. మృతుల్లో మసూద్ బావా, సాదియా భర్త యూనస్ అజార్ కూడా ఉన్నాడు. మసూద్ మరో సోదరి సమైరా భర్త పుల్వామా ఉగ్రదాడి కుట్రదారు ఉమర్ ఫరూక్ గతంలో భారత భద్రతా దళాల ఎన్కౌంటర్లో మరణించాడు. ప్రస్తుతం మసూద్ ఇద్దరు చెల్లెళ్లు మహిళా బ్రిగేడ్ సభ్యులకు ఆన్లైన్ కోర్సులో మతపరమైన జిహాద్కు సంబంధించిన పాఠాలను బోధించనున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇతర మహిళలను కూడా ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ఈ బ్రిగేడ్ సభ్యులు పనిచేస్తున్నట్లు తెలిపాయి. జైషే మహిళా బ్రిగేడ్లో ఆ ఉగ్ర సంస్థ కమాండర్ల భార్యలతో పాటు బహవల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరిపూర్ వంటి ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలను సభ్యులుగా నియమించుకున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన సెషన్లు నవంబర్ 8 నుంచి ప్రారంభం కానున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ సెషన్లలో ప్రతిరోజు 40 నిమిషాల పాటు మసూద్ చెల్లెళ్లు, కమాండర్ల కుటుంబ సభ్యులు మహిళలకు పాఠాలు బోధిస్తారని పేర్కొన్నాయి. ఇందుకోసం మహిళా బ్రిగేడ్లోని సభ్యుల నుంచి కొంత మొత్తంలో విరాళాలు కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్లోనూ మహిళా బ్రిగేడ్ నెట్వర్క్ ను ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరించాయి. సోషల్ మీడియా, ఆన్లైన్ నెట్వర్క్లతో జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లోని మహిళలను ఈ బ్రిగేడ్లో చేరేలా ఆకర్షించే ప్రమాదం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో భారత అధికారులు అప్రమత్తమైనట్లు సమాచారం. గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు పోటీగా చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ కొత్త బ్రౌజర్ ను తీసుకొచ్చింది. ఈ మేరకు మ్యాక్ ఓఎస్ ప్లాట్ఫామ్ పై చాట్ జీపీటీ అట్లాస్ బ్రౌజర్ ను ఆవిష్కరించింది. సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సెర్చ్ ఇంజిన్ ను ప్రారంభించినట్లు ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ వెల్లడించారు. ప్రపంచంలోనే ఎక్కువగా వినియోగించే గూగుల్ క్రోమ్ కు పోటీగా చాట్ జీపీటీ అట్లాస్ వెబ్ బ్రౌజర్ ను ఓపెన్ ఏఐ ఆవిష్కరించింది. ఈ మేరకు అట్లాస్ బ్రౌజర్ ను మ్యాక్ ఓఎస్ ప్లాట్ఫామ్ పై విడుదల చేసింది. సెర్చ్ లో కీలకంగా ఉండే అడ్రస్ బార్ అట్లాస్ లో కనిపించదు. చాట్ జీపీటీ కేంద్రంగా అట్లాస్ బ్రౌజర్ ను అభివృద్ధి చేసినట్లు సీఈఓ సామ్ ఆల్ట్మన్ తెలిపారు. ఏఐలో పెట్టిన భారీ పెట్టుబడులపై ఆదాయార్జన, వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా చాట్ జీపీటీ అట్లాస్ ను తీసుకొచ్చారు. చాట్ బోట్ వినియోగదారుల కోసం పెయిడ్ ఏజెంట్ మోడ్ ను సైతం అందుబాటులోకి తెచ్చినట్లు ఓపెన్ ఏఐ సంస్థ వెల్లడించింది. కేవలం సబ్స్క్రైబర్లకు మాత్రమే ఏజెంట్ మోడ్ పెయిడ్ అందుబాటులో ఉంటుందన్న ఓపెన్ ఏఐ బ్రౌజ్ చేస్తున్న విషయానికి అనుగుణంగా సెర్చ్ ఫలితాలను అందిస్తుందని పేర్కొంది. సాంకేతిక రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఓపెన్ ఏఐ వెల్లడించింది. పలు ఆన్లైన్ సేవలతో పాటు ఈ కామర్స్ సైట్లు, బుకింగ్ సేవలలోనూ ఓపెన్ ఏఐ భాగస్వామి కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చాట్ జీపీటీ వారానికి 400 మిలియన్ల నుంచి 800 మిలియన్ల యాక్టివ్ యూజర్స్ కు చేరుకున్నట్లు ఇటీవల సీఈఓ ఆల్ట్మన్ తెలిపారు. ఇప్పటికే పలు అప్డేట్లు, ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న గూగుల్ క్రోమ్ ను దాటి చాట్ జీపీటీ అట్లాస్ బ్రౌజర్ ఎంతవరకు ప్రజలను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.